ఇదే కాదు మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ మధ్య కాలంలో చాలా జరిగినాయి. విలేజెస్‌లో ఎవరికన్నా వడ్డీలకి ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాయో లేదో, వడ్డీలకి ఇచ్చి రిలేషన్ పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇలాంటి వాటిలో వాళ్ళని నమ్మి అత్యాశకు పోయి పైసలు ఇచ్చి చాలామంది పాపం అన్యాయం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి రానివి ఎన్నో ఉన్నాయి ఇలాంటి కేసులు. ఓకే. కానీ అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు, మధు అనే వ్యక్తి మంగ్లీతో పాటు నేను చాలాసార్లు చూసాను. ఈవెన్ మంగ్లీ బర్త్‌డే రోజు కూడా తను పక్కనే ఉన్నాడు అని కూడా తెలియదు తను నాకు. చెప్తున్నాడు. నేను మంగ్లీ బర్త్‌డేకి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. నాకు తెలియదు అసలు. ఆయన చెప్తున్నాడు అది. ఓకే. యాహ్! సో టోటల్‌గా దాదాపు 200 కోట్ల వరకు స్కామ్ అయితే జరిగిందనుకోవచ్చు. ఎవరు అంటే చేశారు, ఎవరి ఏదో పేరుతో పోలీసులు చేశారు చెప్పాలి సార్ అనేది. ఇది. ఒకడు ఇప్పటి వరకు అంటే మనకి మీకు ప్రత్యక్షంగా కొంతమంది బాధితులైతే వచ్చి చెప్పారు. వాళ్ళది ఆల్మోస్ట్ 6 క్రోర్స్ ఉన్నట్టుంది 6 crores ఉంది. ఓకే. అని చెప్తున్నారు వాళ్ళు. సో అలా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు పోలీసులు విచారణ స్టార్ట్ చేస్తే తెలుస్తది. అది 100 కోట్ల, 50 కోట్ల, 200 కోట్ల, 250 కోట్ల అనేది. ఓకే. ఓకే. మీరు అంటే ఇప్పుడు అనవసరంగా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి తనతో మాట్లాడడం అనేది నేను చేసిన తప్పు అని మీకు అనిపించిందా ఇప్పుడు? అంటే తప్పు అని కాదండి. ఏం కాదండి. ఇప్పుడు మనము ఎవరైనా వస్తారు. అన్న నాకు కొంచెం అన్యాయం జరిగింది అని అంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు. నాకు ఈ హెల్ప్ కావాలని అంటారు. ఏం చేస్తాం? ఇప్పుడు ఆమె అడిగింది. ఎవరైనా పాపులర్ అడ్వకేట్ ఉన్నారా అన్న? మీ పార్ట్నర్ ఉన్నారు కదా పూజా నాగేశ్వర, ఆయన ఫేమస్ అడ్వకేట్. ఓకే. తెలుసు. పూజా నాగేశ్వర గారు మీ ఫ్రెండ్ అంట కదా, క్లోజ్ అంట కదా అని అన్నారు. అవునవును ఏంటి ప్రాబ్లం అని అంటే ఆమె చెప్పింది. ఇప్పుడు నువ్వు నువ్వు అంటావు అన్న నేను ఏదైనా చిన్న పని ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, సాంగ్ చేయించాలంటే నేను ఎవరి పేరు చెప్తా కదా.